ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. మోసే సుఖోపవాస ధ్యానంలో 40 రోజులలో నేడు 17వ రోజులోనికి అడుగు పెట్టించిన నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్న సర్వశక్తి గల దేవునికి స్తోత్రములు. ఈ ధ్యానములలో పాల్గొనేవారు నిర్గమకాండం 17వ అధ్యాయము పూర్తిగా చదవగలరు. ప్రతిరోజు నిర్గమకాండంలోని వాక్యములను నేటి దిన దేవుని వాక్య వాగ్దానములుగా విందాము, ధ్యానిద్దాము, ప్రార్థిద్దాము, దైవ దీవెనలు పొందుదాము. జూలై 17వ తేదీ 2026 శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని స్వస్థత వాక్య వాగ్దానము. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగచేసిన రోగములలో ఏదియూ మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, సర్వశక్తి గల దేవుడు ఎన్నుకున్న మోషేకు ఆయన తన్ను తాను రాఫాగా బయలుపరుచుకొనెను. రాఫా అనగా నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని అర్థం. యెహోవా ఎవడని ఎదురు ప్రశ్నించి దేవుని జనాంగమైన ప్రజలను ఇబ్బందులు పెట్టిన ఫరో అతని సేవకులకు అతని ప్రజలపైకి 10 రకములైన తెగుళ్లను, రోగములను పంపించెను. ఆయన పంపిన రోగములను మరణంతో సహా ఐగుప్తీయులు అనుభవించిరి. అయినను ఇశ్రాయేలుకు ఒక్క రోగమైనను మరణమైనను అంటనివ్వలేదు. మనల్ని స్వస్థపరిచి రక్షణ ఇచ్చిన దేవుడు మన శత్రువులకు వచ్చిన ఏ రోగమైనను ఒక్కటైనను అంటనీయక తన గొర్రెపిల్ల రక్తంతో స్వస్థపరిచి కంచివేసి కాపాడును. గొర్రెపిల్ల రక్తముచే యేసు బలియాగం ద్వారా స్వస్థత ఇచ్చి తన రెక్కల ద్వారా ఆరోగ్యం ఇచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు అర్పించిన శిలువ రక్తముచే మనకు గల రోగములు, వ్యాధులు, అనారోగ్యముల నుండి విడుదల దయచేసి స్వస్థత ఇచ్చుచున్నాడు. విరిగి నలిగిన హృదయములను కట్టువాడైన యేసుక్రీస్తు గుండె చెదిరిన వారికి తన దివ్యమైన వాక్కులిచ్చి తన స్వస్థతలతో హృదయములను ఉల్లాసింపచేసి కృతజ్ఞతల స్తుతులు అందుకునేవాడై ఉన్నాడు. ఆత్మీయమైన ఎదుగుదల లేకపోతే మన విశ్వాస జీవితమునకు ఆత్మీయ అస్వస్థత పట్టి పీడిస్తుంది. అందుకే మన ఆత్మీయ జీవనమును దేవుని వాక్కులచే నిరంతరం నింపబడాలి, పోషింపబడాలి. ఆయన చిందించిన రక్తముచే మన పాపములు కడిగి వేసుకోవాలి, పాప క్షమాపణ పొందాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల ద్వారా ఈ రకమైన అస్వస్థతల నుండి విమోచింపబడి మన రోగములను, మన వ్యాధులను యేసు రక్తంచే కడగబడి స్వస్థత పొందుదాం. పరిశుద్ధాత్మ ఓదార్పుతో గాయపడిన విరిగి నలిగిన హృదయములు కట్టుకుందాము. పాప క్షమాపణచే ఆత్మలకు స్వస్థత పొందుదాం. అప్పుడే మన విశ్వాస జీవితం దేవుని యందు భయభక్తులు కలిగి నడిచి ధన్యతలను అనుభవించగల స్థితిలో దైవశక్తితో ఆయన కృపా కటాక్షములను ఎల్లప్పుడూ అందుకోగల భాగ్యములతో ఎల్లరూ నింపువారు మనల్ని స్వస్థపరచు రాఫా. ఉపవాస స్వస్థత ప్రార్థనలు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని రాఫాగా బయలుపరుచుకుని సిలువపై మరణం జయించిన మా క్రీస్తు రక్షక, ఈరోజు వాక్య వాగ్దానం ద్వారా మాపై పడుచున్న ఏ అనారోగ్యమునైనను మమ్మును తాకదని ఆదరణ ఇచ్చిన తండ్రి నీకు స్తోత్రములు. మమ్మల్ని నిరంతరం ఇబ్బంది పెట్టుచున్న శారీరక అనారోగ్యములు, మానసిక అస్వస్థతలు, ఆత్మీయ అస్వస్థతలు నీ రక్తముచే శుద్ధీకరించి పారద్రోలు వేసి నీ శిలువ రక్తమును ఆశ్రయించి నీ రెక్కల మాటున నిరంతరం నివసించగల శక్తిని మాకు దయచేయము. ఏ అనారోగ్యమైన యేసు రక్తముచే రూపమాపి సంపూర్ణ ఆరోగ్యం మా ఎల్లరికూ అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. ఇతరుల కొరకు స్వస్థత ప్రార్థనలు చేయగల శక్తిని అట్టి మా ప్రార్థనల ద్వారా వారు సంపూర్ణ ఆరోగ్యం పొందగలిగే పరిశుద్ధాత్మ స్థితిలో నీ బిడ్డలైన మమ్ములను నిలుపమని వేడుకుంటున్నాము. ఎప్పుడు పాలు వంటి ప్రార్థన వలె కాక బలవర్ధకరమైన ప్రార్థనలు చేయుచు నీ యొక్క దైవ సన్నిధికి ఇతరులను కూడా నడపగల ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములను, స్వస్థతలను చేయగల శక్తిని మా ఎల్లరికూ దయచేయమని వేడుకుంటున్నాము. ప్రపంచంలో నెలకొన్న యుద్ధ వాతావరణం నుంచి విడుదల దయచేసి శాంతి సమాధానాలు నీవే కుమరించు. దురాత్మ శక్తుల యొక్క ప్రభావంలోను కాక ఆయా దేశాలను నీ యొక్క శాంతి స్వరూపం ధరించుకుని పరిపాలన చేయగలిగే శక్తిని దయచేయము. మా దేశ పాలకులను, మా రాష్ట్ర పాలకులు, అధికారులను, ప్రజాప్రతినిధులను నీ యొక్క జ్ఞానము దయచేసి మంచి పరిపాలన చేయువారుగా చేయుము.
ప్రజలకు, పేదలకు, అవసరమైన వారికి మంచి పథకాలు రూపొందించే పరిజ్ఞానం వారికి దయచేయము. మా సంఘములను, సంఘ యాజకులను నీవే దీవించుము. దేవాలయపు సరిహద్దులను చెరిపివేసి ఆరాధించిన ప్రతి ఆరాధన దినమున నీ ప్రియబిడ్డలందరూ దేవాలయంలోకి వెళ్ళగల శక్తిని దయచేయము. మా శిరస్సు నుండి అల్కాల వరకు ఉన్న వ్యాధులన్నీ నీ రక్తంచే వేగిరమే స్వస్థపడుదును అనే విశ్వాసం కలిగి సంపూర్ణ ఆరోగ్యం పొందగల శక్తిని దయచేయము. తల మొదలు తల వెంట్రుకల రాలుట, తలకు సంబంధించిన వ్యాధులు, కళ్ళకు సంబంధించిన వ్యాధులు స్వస్థపరచుము. ముక్కుకు సంబంధించిన వ్యాధులను న్యాయం చేయము. చెవులకు సంబంధించిన వ్యాధులు, పళ్ళకు సంబంధించిన, ముఖమునకు సంబంధించిన, నోరుకు సంబంధించిన, గొంతుకు సంబంధించిన రోగములను బాగు చేయము. మెడకు సంబంధించిన వ్యాధులను, భుజములకు సంబంధించిన వ్యాధులను, ఎముకలకు సంబంధించిన వ్యాధులను, కండరాలకు సంబంధించిన బలహీనతలను తొలగించి స్వస్థపరచుము. గుండెకు సంబంధించిన వ్యాధులు, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, కాలేయంకు సంబంధించిన వ్యాధులు, కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు, ప్రేగులకు సంబంధించిన వ్యాధుల నుండి విడుదల దయచేయము. గర్భాశయ దోషాలు, వాటికి సంబంధించిన ప్రతి విధమైన వ్యాధులను న్యాయం చేసి సాక్షులుగా నిలుపుము. గర్భఫలములను త్వరతగితిన అనుగ్రహించమని వేడుకుంటున్నాము. వెన్ను నొప్పులు, నడుము నొప్పులు, రక్తహీనత, బీపీ, షుగర్లు, హెచ్చుతగ్గులు, వివిధ రకములైన జ్వరాలు గుణపరచుము. ఇలా ఎన్నో వ్యాధులు నీవు ఇచ్చిన అవయవాలను పీడించుచుండగా వాటిని యేసు నీ రక్తంతో పారద్రోలి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములతో స్వస్థపరచుము. మరణకరమైన ఆపదల నుండి, విపత్తులను తప్పించి దీర్ఘాయుషు రాకడ ధన్యత అనుగ్రహించి ఆనంద తైలంతో అభిషేకించుము. పిల్లలకు జ్ఞానం లేకపోవుట, చదువులలో వెనకబడుట, చదివినవి జ్ఞాపకం లేకపోవుట, పరీక్షలలో విజయం సాధించలేకపోవుట, అవన్నీ నీ బిడలైన వారి నుండి విడుదల దయచేసి సంపూర్ణ జ్ఞానంతో నింపి అందరికంటే ఘనమైన విజయం అనుగ్రహించుము. నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయము. ఉద్యోగాలలో ప్రమోషన్లు ఇచ్చి ఉన్నతంగా నిలుపుము. వ్యాపారాలలో, వృత్తులలో, ఉపాధిలో, ఆదాయంలో దినదిన అభివృద్ధి చెందుతూ నిన్ను మహిమపరిచే వారిగా చెయ్యము. కోర్టు వాయిద్యములలో విజయం, అప్పులను రూపుమాపి అప్పిచ్చేవారిగా చేయము. విదేశాల్లో చదువు నిమిత్తం, ఉపాధుల నిమిత్తం తమ కుటుంబాలకు దూరంగా ఉన్న ప్రతి ఒక్కరికి నీ సన్నిధిని తోడుగా ఉంచి సురక్షితంగా కాపాడి కావలసినవి మెండుగా దయచేయము. వివాహ మహోత్సవములు, జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న నీ బిడ్డలను నూరంతలుగా దీవించుము. ఎవరైతే కుటుంబాన్ని పోషించే పెద్దలు అయిన వారిని, బంధువులను కోల్పోయి వేదన కలత దిగులు చెందుతున్నారో, భవిష్యత్తు ఎడల ఆందోళన కలిగి ఉన్నారో వారికి ఆదరణ దయచేసి సహాయం దయచేయము. వారి పక్షమున నీవే ఉండి సంరక్షించుము. మరణాశయంపై ఉన్న వారిని లేవనెత్తి సజీవుడైన యేసు ప్రభు వారికి సజీవతను అనుగ్రహించి సాక్షిగా నిలుపుము. మా ఊహకి అందని అంశములు ఏవైతే నీ ప్రియబిడ్డల యొక్క మనసులో ఉండి ప్రార్థించినారో వారందరి అంశంలోనూ నెరవేర్చుము. సాక్షులుగా నిలుపుము. ఏ అంశం అయితే మరచితమో విడిచితమో అవన్నీ నీ పాదములు చెంత పెట్టుచుండగా ప్రభువ నెరవేర్చి వర్ధిల్ల చేయమని వేడుకుంటున్నాము. ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో ఉన్న నీ ప్రియ బిడ్డలందరికీ మా ప్రార్థనల కంచి వేయము. నేడు గల్ఫ్ దేశాల్లో ఉన్న నీ బిడ్డలందరూ వారి సమీపంలో ఉన్న దేవాలయములకు, ఆరాధనలకు వెళ్ళగల శక్తిని దయచేయము. ఎంతకాలము కూడా వారి సమీపంలో పడిన బాంబుల యొక్క ప్రభావములను అంటకుండా నీవే కాపాడినావు. నీ ప్రియబిడ్డలు ఒంటరిగా కాక నీ దూతలకు తోడుగా ఉంచి వారికి రక్షణ కవచముగా నిలుపుము. ఇండియాలో ఉన్న వారి కుటుంబములకు సంపూర్ణమైన సంరక్షణ దయచేయము. నిరంతరము వారి ప్రార్థించడం ద్వారా ఏ అపాయమునకు లోను కాకుండా కంచి వేయమని వేడుకొనుచున్నాము. నిరంతరం నీ వాక్య వాగ్దానంలో వినుట ద్వారా కావలసినవి ఈవులను పొందగల శక్తిని అనుగ్రహించుము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామమున శిలువ రక్తంలో సంపూర్ణ స్వస్థతలను పొందగల దైవశక్తిని, నూరంతల ఫలమును అందుకునే భాగ్యములను మన ఎల్లరిపై రాఫా సమృద్ధిగా కుమ్మరించును గాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మన్నాత. ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా.